నమస్కారం. టాటా ఏఐ గురించి లోతుగా తెలుసుకునే ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఆర్థిక భద్రత అనేది మనందరి జీవితాల్లో ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే సరైన ప్రణాళిక ఎంతో అవసరం. అందుకే ఈరోజు ఆ భద్రతను పటిష్టంగా అందించే ఒక బలమైన సంస్థ గురించి, వాళ్లు అందించే సేవల గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది చూడండి. జీవిత బీమా అనేది ఒక ఖర్చు కాదు, అది కుటుంబానికి భవిష్యత్తు ఆదాయం. ఈ ఒక్క వాక్యం ఆలోచిస్తే చాలు. జీవిత బీమా అనేది ఒక భారం కాదు, భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అని అర్థమవుతుంది. ఇంట్లో సంపాదించే వ్యక్తి లేకపోయినా ఆ కుటుంబం జీవన ప్రమాణాలు ఏమాత్రం పడిపోకుండా చూసుకోవడమే దీని మెయిన్ టార్గెట్. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. నమ్మకమైన పునాది, అద్భుతమైన రికార్డ్, అసలు టాటా ఏఐ ఎందుకు బెస్ట్, వాళ్ళ ప్లాన్స్, ఇంకా లేటెస్ట్ డిజిటల్ సేవల గురించి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా మొదటి అంశం, ఈ సంస్థకు ఉన్న నమ్మకమైన పునాది మరియు చరిత్ర గురించి మాట్లాడుకుందాం. చరిత్రను ఒకసారి గమనిస్తే ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఎప్పుడో 1868లో ప్రారంభమైన అత్యంత నమ్మకమైన టాటా గ్రూప్ ఒకవైపు, 1919లో ఆసియా పసిఫిక్లో మొదలైన ఏఐఏ ఇంకోవైపు. ఈ రెండు అతిపెద్ద శక్తులు దశాబ్దాల ప్రయాణం తర్వాత 2001లో కలిసి ఈ అద్భుతమైన జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. అంటే ఇది రెండు వ్యాపారాల కలయిక మాత్రమే కాదు, దశాబ్దాల నమ్మకం ఇక్కడ ఒక్కటైందన్నమాట. మరి ఈ భాగస్వామ్యంలో ఎవరి వాటా ఎంత అనేది చూస్తే టాటా సన్స్ వాటా 51% కాగా ఏఐ గ్రూప్ వాటా 49%గా ఉంది. ఇది కరెక్ట్ బ్యాలెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మన స్థానిక పరిస్థితులపై టాటాకున్న గ్రిప్, గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్లో ఏఐకున్న అనుభవం, ఈ రెండు సంస్థను ఒక రేంజ్లో బలోపేతం చేశాయి. ఏప్రిల్ 1, 2001న ముంబై హెడ్ క్వార్టర్స్గా వీళ్ల ప్రయాణం మొదలైంది. వీళ్లు కేవలం ప్రాణాలకు రిస్క్ కవరేజ్ మాత్రమే కాదు, భవిష్యత్తులో సంపదను సృష్టించడానికి, అలాగే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన సొల్యూషన్స్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనేది వీళ్ల మెయిన్ టార్గెట్. ఇక రెండవ విభాగం, వీళ్ల అద్భుతమైన పనితీరు రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ నెంబర్ చాలా కీలకం. 99.41% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అసలు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటంటే వాళ్ల దగ్గరకొచ్చిన ప్రతి 100 క్లెయిమ్స్లో ఎన్ని క్లియర్ చేశారు అని. దాదాపు 99% కంటే ఎక్కువ మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులందాయంటే కష్టకాలంలో ఆ సంస్థ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో ఈ నంబర్ చూస్తే తెలుస్తుంది. అక్షరాల 89 లక్షలకు పైగా కుటుంబాలు ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా రక్షణ పొందుతున్నాయి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, మార్కెట్లో ఆ బ్రాండ్ మీద జనాలకున్న అపారమైన నమ్మకానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతమందికి ఆర్థిక భద్రత ఇవ్వడమంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా తోడ్పడటమే. ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ల రీటైల్ సమ్ అష్యూర్డ్ ఏకంగా 7.9 లక్షల కోట్లు దాటింది. సమ్ అష్యూర్డ్ అంటే అనుకోని సంఘటనలు జరిగితే కస్టమర్లకు వాళ్లు ఇస్తున్న భద్రతా హామీ. ఇంత భారీ మొత్తానికి గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ల ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ని పెద్ద నంబర్స్ మాట్లాడుకున్నాం కదా, కానీ వీటన్నిటి వెనక ఉన్న అసలైన వ్యక్తిగత విలువ ఇదే. ఈరోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే 2-3 దశాబ్దాల పాటు ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది. నిజమే కదా. భవిష్యత్లో వచ్చే ఎన్నో ఆర్థిక తుఫానులను తట్టుకోవాలంటే ఈ మాత్రం లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సరే, అంతా బావుంది, కానీ మూడో విభాగంలో మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ ఉండగా అసలు టాటా ఏఐఏ ఎందుకెంచుకోవాలి అన్నది చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఒకవైపు టాటా వారి నమ్మకం, మరోవైపు ఏఐఏ వారి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు కలిస్తే వచ్చే లాభాలే ఇవి. హై క్లెయిమ్ సెటిల్మెంట్, తక్కువ ప్రీమియం ఆప్షన్స్, అలాగే 100% పారదర్శకత. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకపోవడమనేది ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అంటే రేపేదైనా మినహాయింపులు చెప్తారేమో అన్న టెన్షన్ అస్సలుండదు. అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఇక 4వ విభాగంలోకి వెళ్దాం. వీళ్ళు ఎలాంటి ప్లాన్లు అందిస్తున్నారు, కస్టమర్లకు వచ్చే ప్రయోజనాలేంటో చూద్దాం. వీళ్ల ప్రాడక్ట్స్ని గమనిస్తే మెయిన్గా 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి, కేవలం ప్రాణ నష్టానికి కవరేజ్ ఇచ్చే టర్మ్ ప్లాన్లు. రెండవది, ఫ్యూచర్ సేవింగ్స్ని ఎంకరేజ్ చేసే సేవింగ్స్ ప్లాన్లు.
మూడవది ఇన్షూరెన్స్తో పాటు మార్కెట్ రిటర్న్స్ కూడా ఇచ్చే యూలిప్ లేదా రిటైర్మెంట్ ప్లాన్లు. ఈ యూలిప్లో ఏంటంటే మనం కట్టే ప్రీమియంలో కొంత లైఫ్ కవర్కి వెళితే మిగతాది మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. సో మన ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి ఎవరికి సెట్ అయ్యే ప్లాన్ వాళ్ళు ఎంచుకోవచ్చు. ఈ బేస్ ప్లాన్లతో పాటు అదనపు రైడర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైడర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పిజ్జా మీద ఎక్స్ట్రా టాపింగ్స్ వేసుకున్నట్లన్నమాట. మన బేసిక్ పాలసీకి ఇది ఒక ఎక్స్ట్రా భద్రతా కవచం. యాక్సిడెంట్స్, క్రిటికల్ ఇల్నెస్ లేదా డిసెబిలిటీ లాంటి అనుకోని పరిస్థితులెదురైనప్పుడు ఈ రైడర్లు మనకు ఎక్స్ట్రా కవరేజ్నిస్తాయి. మన అవసరాన్ని బట్టి వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. ప్రతిరోజూ ఒక కప్పు టీ కోసం మనం ఎంతైతే ఖర్చు పెడతామో దాదాపు అంతే చిన్న మొత్తంతో లక్షల రూపాయల కవరేజ్ను సులభంగా పొందవచ్చు. అంటే ఆర్థిక భద్రత అనేది ఏదో సంపన్నులకు మాత్రమే కాదు, సామాన్యులకు కూడా ఎంతగా అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన వయసులో ప్లాన్ తీసుకుంటే ప్రీమియం ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. ఫైనల్గా 5వ విభాగం, వీళ్ల డిజిటల్ సేవలు మరియు ఎన్ఆర్ఐ కస్టమర్ల ప్రయోజనాల గురించి చూద్దాం. ఇప్పుడంతా డిజిటల్ యుగమే కదా, అందుకే వీళ్ళ సర్వీసెస్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. కస్టమర్లు ఇంట్లో కూర్చునే మొబైల్ వీడియో ద్వారా వీడియో కేవైసీ చేసుకోవచ్చు. పేపర్లతో పని లేకుండా ఈ పాలసీలు పొందవచ్చు. పాలసీ కంట్రోల్ మొత్తం మొబైల్ యాప్లోనే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్స్ అయినా క్లెయిమ్స్ అయినా సరే చాలా స్మూత్గా జరిగిపోతాయి. చిన్న పనుల కోసం బ్రాంచ్ చుట్టూ తిరగాల్సిన పనే లేదు. అలాగే ప్రవాస భారతీయుల కోసం కూడా ప్రత్యేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కస్టమర్లు కావాలంటే యుఎస్ డాలర్లలో కూడా పాలసీలు తీసుకోవచ్చు. దీనివల్ల కరెన్సీ ఎక్స్చేంజ్ అప్పుడు వచ్చే నష్టాల గురించి టెన్షన్ ఉండదు. గ్లోబల్గా వాళ్లు ఎక్కడున్నా సరే వాళ్ల సంపలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, టాటా లాంటి నమ్మకమైన బ్రాండ్, పటిష్టమైన క్లెయిమ్ రికార్డ్, సూపర్బ్ డిజిటల్ సపోర్ట్, తక్కువ ప్రీమియంతో పాటు జీవితకాల రక్షణ, ఇవే ఈ సంస్థ కస్టమర్లకు అందించే ప్రధాన విలువలు. అండ్ మార్కెట్లో వీళ్ళని ఇంత స్ట్రాంగ్గా నిలబెడుతున్నది కూడా ఇవే. ఇక ముగించే ముందు ఒక్క మాట, మన కుటుంబ ఆర్థిక భద్రత అనేది ఎప్పుడూ అదృష్టం మీద ఆధారపడి ఉండకూడదు. అది ఈరోజు మనం తీసుకునే సరైన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. టాటా ఏఐఏ లాంటి పారదర్శకమైన సంస్థల ద్వారా ఆ భద్రతను మనం నిజం చేసుకోవచ్చు. ఈ సమగ్రమైన విశ్లేషణ ద్వారా ఆర్థిక భద్రత పట్ల మీకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.